Hello everyone, welcome to the PKS Max tutorial class in Telugu. సో నా ఛానల్లో అయితే డిగ్రీకి సంబంధించిన ఆర్ట్ సెమిస్టర్స్ అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుందండి. సో ఆల్రెడీ సెమిస్టర్ వన్ అలాగే సెమిస్టర్ 3 అనేవి వీడియోస్ అనేవి క్లాసెస్ అనేవి అప్లోడ్ చేయడం అయితే జరిగింది. సో ఈరోజు మనం థర్డ్ సెమిస్టర్ సెకండ్ ఇయర్ యొక్క థర్డ్ సెమిస్టర్లోని గ్రూప్ థియరీ అనే పేపర్లో ఆల్రెడీ మనం లాస్ట్ 2 క్లాసెస్లో కొన్ని థియరమ్స్ అంటే చూసాం కదండి. దీని మీద గ్రూపాయిడ్ అదే సెమీ గ్రూపు అలాగే మోనాయిడ్ అలాగే గ్రూపు వాటి మీద అయితే కొన్ని థియరమ్స్ అయితే చూసాం. సో ఈరోజు ఏబిలియన్ గ్రూప్ మీద థియరమ్స్ అనేవి ఈ క్లాస్లో అయితే నేర్చుకుందామండి. సో దిస్ ఈస్ పవన్ కుమార్. నా ఛానల్కి అయితే కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సో నా వీడియోస్ అయితే ఇంతవరకు చూడకపోతే పైన ఉన్న ఐకాన్లో నా వీడియోస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి, చూడవచ్చు. సో ఈరోజు క్లాస్లోకి అయితే మనం స్టార్ట్ చేసేసుకున్నాం. Theorem number 1. So first theorem, if G is the set of even integers. సో ఏమంటారండి, G అనేది ఒక ఈవెన్ ఇంటిజర్స్ అంటారు. దట్ ఈస్ సో ఈవెన్ ఇంటిజర్స్ అయితే G అనే సెట్ లోకి ఎలిమెంట్స్ ఏం వస్తాయండి? సో G ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ అంటాడు కాబట్టి 0 ప్లస్ ఆర్ మైనస్ 2 ప్లస్ ఆర్ మైనస్ 4 plus or minus 6 and so on plus or minus infinity అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి అన్నమాట. సో జీరోని ఈవెన్ ఆర్డర్, సో జీరోకి వచ్చేసరికి మనం ఈవెన్ ఆర్డర్ అని చెప్పలేం కాబట్టి సో మనకి జీ అనే సెట్లో జీరో కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది అనమాట. సో అయితే ఏమని ప్రూవ్ చేయమంటాడు? దెన్ prove that G is an abelian group under addition. సో చూడండి ఏమంటున్నాడు, G అనేది ఒక సెట్ ఆఫ్ ఇంటిజర్స్ అంటారు. సో G అనేది ఈవెన్ ఇంటిజర్స్ యొక్క సెట్ అంట. అంటే G అనే దాంట్లో ఏముంటాయండి? 0 ప్లస్ ఆర్ మైనస్ 2 ప్లస్ ఆర్ మైనస్ 4 ప్లస్ ఆర్ మైనస్ 6 అలాగా సో ఆన్ ప్లస్ ఆర్ మైనస్ ఇన్ఫినిటీ వరకు ఉంటాయండి. ఈవెన్ అంటే ఈవెన్ నెంబర్స్ అంటే 2 తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ అని ఈవెన్ నెంబర్స్ కదండి. సో వాటిని మనం G అనే సెట్ లో రాసుకుంటాం. సో ఏమన్నాడు? దెన్ ప్రూవ్ దట్ G ఈజ్ an abelian group under addition. సో G ని ఏమని చెప్పమంటాడండి? ఏబిలియన్ గ్రూప్ అని చెప్పమంటాడు. విత్ రెస్పెక్ట్ టు ఏ కాంపోజిషన్ మీద? ఎడిషన్ అనే కాంపోజిషన్ మీద G ని ఏబిలియన్ గ్రూప్ అని చూపించమంటున్నాడు. ప్రూఫ్ చేద్దాం. ప్రూఫ్. సో ఏబిలియన్ గ్రూప్ అవ్వాలంటే ఏ కండిషన్ సాటిస్ఫై చేయాలి? ఇచ్చిన సెట్ అనేది గ్రూప్ అవ్వాలి, గ్రూప్ తో పాటు ఇంకే కండిషన్ సాటిస్ఫై చేయాలండి? కామ్యుటేటివ్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తే దాన్ని మనం ఏమంటామండి? ఏబిలియన్ గ్రూప్ అని అంటాం కదా. సో గ్రూప్ అవ్వాలంటే ఏ కండిషన్ సాటిస్ఫై చేయాలండి? క్లోజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ అలాగే ఇన్వర్స్ కండిషన్స్ అనేవి సాటిస్ఫై చేస్తే దాన్ని గ్రూప్ అంటాం. ఈ గ్రూప్ కండిషన్స్ తో పాటు కామ్యుటేటివ్ ప్రాపర్టీ కూడా సాటిస్ఫై చేస్తే దాన్ని ఏమని చెప్తామండి? ఏబిలియన్ గ్రూప్ అని చెప్పడం అయితే జరుగుతుంది. ఓకే, given that
ఏ ఇచ్చాడు మనకి జీ అనే సెట్ ఇచ్చాడు. దీంట్లో ఏమున్నాయి 0 ప్లస్ ఆర్ మైనస్ 2 ప్లస్ ఆర్ మైనస్ 4 అండ్ సో ఆన్ ప్లస్ ఆర్ మైనస్ ఇన్ఫినిటీ అనే ఎలిమెంట్స్ అయితే ఉండటం అయితే జరిగింది. ఇంకేం చెప్పాడండి మనకి ఏం ప్రూవ్ చేయమన్నాడు we have to prove that g comma plus is an abelian group. సో g comma plus ని ఏమని చూపించమన్నాడు abelian group అని ప్రూవ్ చేయమన్నాడు. సో abelian group అవ్వాలంటే ఏ కండిషన్ సాటిస్ఫై చేయాలి. సో g1 కి వచ్చేసరికి ఏ ప్రాపర్టీ సాటిస్ఫై చేయాలండి క్లోజర్. సో క్లోజర్ ప్రాపర్టీ ఏంటండి a comma b belongs to g that implies a plus b belongs to g అవ్వాలి. సో ఆ కండిషన్ చేస్తే ఏం చెప్తాం g ని క్లోజర్ అంటారు ఎడిషన్. సో ఎడిషన్ లో క్లోజర్ అని చెప్తాం కదండి. లైట్ a equal to 2 b equal to 6 belongs to 0 9 తీసుకుంటే మనం ఇక్కడ ఏం చేయాలండి that implies a plus b equal to ఏమవుతుంది 2 plus 6 అంటే వచ్చేది 8 కదా. సో belongs to g 2 ఏవే నెంబర్స్ టైప్ చేస్తే మళ్ళీ వచ్చేది ఏవే నెంబర్ కదండి. సో belongs to g అవుతుంది. సో దీని నుంచి ఏం చెప్పొచ్చు g comma plus is closer. g comma plus అనేది ఏమైందండి క్లోజర్ అయింది. నెక్స్ట్ ఏం ప్రూవ్ చేయాలి మనం g2 ఏంటండి అసోసియేటివ్. సో అసోసియేటివ్ కండిషన్ ఏంటండి a comma b comma c belongs to g అయితే that implies a plus b plus c is equal to a plus b plus c అనే కండిషన్ అయితే మనం ప్రూవ్ చేయాలి. చూడండి a equal to 2 b equal to 6 c is equal to 8 అనేది తీసుకుంటే that implies a plus b plus c is equal to a plus b plus c. so a plus b అంటే 2 plus 6 plus 8 equal to 2 plus 6 plus 8. so 2 plus 6 అంటే 8 plus 8 equal to 2 plus 6 plus 8 అంటే ఎంతండి 14. so 8 plus 8 16. so 14 plus 2 అంటే 16. so ఏం చెప్పొచ్చు g comma plus is associative. so g comma plus ని ఏం చెప్పొచ్చు మనం associative అని చెప్పొచ్చు. సో associative కండిషన్ జరగాలంటే ఈ కండిషన్ జరగాలంటే a plus b plus c is equal to a plus b plus c అనే కండిషన్ జరిగితే దాన్ని మనం ఏమని చెప్తాం అసోసియేటివ్ అని చెప్తాం కదండి. సో నెక్స్ట్ వచ్చేసరికి g3. సో g3 ఏంటండి ఐడెంటిటీ. సో ఐడెంటిటీ కండిషన్ ఏంటండి a అనే ఎలిమెంట్ బిలాంగ్స్ టు g అయితే సో మనం ఇక్కడ చేసింది ఎడిషన్ లో కాబట్టి ఏమవ్వాలి e ఈక్వల్ టు 0 బిలాంగ్స్ టు g అవ్వాలి. దట్ ఇంప్లైస్ a plus e is equal to a e plus a అనే కండిషన్ అయితే జరగాలి. సో లెట్ a equal to 2 అలాగే e అని మనకి ఎడిషన్ లో ఐడెంటిటీ ఎలిమెంట్ కాబట్టి ఎడిషన్ లో ఐడెంటిటీ ఎలిమెంట్ 0 అని తెలుసు కదండి. సో 0 2 plus 0 is equal to 0 plus 2 is equal to ఎంతండి 2. సో identity element is exist.
సో ఐడెంటిటీ ఎలిమెంట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి G4 లోకి వచ్చేసరికి ఏ కండిషన్ చేయాలని మనం ఇన్వర్స్. సో ఇన్వర్స్ కండిషన్ అంటే ఏం అవ్వాలి? A belongs to JA, there exists B. సో B అంటే ఇక్కడ మనం L2 గ్రూప్ ఎడిషన్ లో చేస్తున్నాం కాబట్టి సో B అనేది ఏం అవ్వాలి? -A belongs to JB. That implies A plus B equal to identity element equal to B plus A అనే కండిషన్ అయితే జరగాలి కదండి. సో ఇక్కడ ఐడెంటిటీ ఎలిమెంట్ ఏంటండి? A is equal to 2, B is equal to ఫైండ్ అవుట్ చేద్దాం ఏంటనేది. అలాగే E is equal to ఏం వేసింది మనకి 0 అని తెలుసు. ఫ్రమ్ ఎక్కడి నుంచి? ఐడెంటిటీ కండిషన్ నుంచి. ప్లస్ L2 ఐడెంటిటీ ఏంటి? 0 అని తెలుసు కదండి. సో E is equal to 0 అవుతుంది. సో A plus B is equal to ఏం అవ్వాలి? E అవ్వాలి. సో that implies 2 plus B is equal to 0. That implies B is equal to -2. So 2 కి ఇన్వర్స్ ఏంటండి? -2. -2 అనేది దేంట్లో ఉంటుంది? belongs to 0 ఉంటుంది కదండి. మనకి ఇంటిజర్స్ ఇచ్చాడు. ఇంటిజర్స్ అంటే పాజిటివ్ అండ్ నెగటివ్ నెంబర్స్ కూడా ఎగ్జిస్ట్ అవుతాయి కాబట్టి సో -2 అనేది belongs to 0 అవుతుంది. సో 2 అనే నెంబర్ కి ఐడెంటిటీ ఎలిమెంట్ ఏంటండి? -2 అనేది ఇన్వర్స్ ఎలిమెంట్ ఏంటండి? -2. సో 2 కి ఇన్వర్స్ ఏంటండి? -2 అనేది ఇన్వర్స్ అవుతుందన్నమాట. సో ఇన్వర్స్ ఎలిమెంట్ ఈస్ ఎగ్జిస్ట్. ఇన్వర్స్ ఎలిమెంట్ ఈస్ ఎగ్జిస్ట్. సో ఇంకే కండిషన్ చేయాలంటే మనం కాంపిటేటివ్. సో G5. సో ఇక్కడికి ఏం చెప్పొచ్చు మనం? G, ప్లస్ ఈస్ గ్రూప్ అని చెప్పచ్చు. సో ఇంకా కండిషన్ చేయాలంటే మనం కాంపిటేటివ్ కండిషన్ అనేది చేయాలి. కాంపిటేటివ్ లా G5 కాంపిటేటివ్. సో కాంపిటేటివ్ వచ్చేసరికి ఏమవ్వాలి? A, B belongs to J అయితే that implies A plus B is equal to B plus A అనే కండిషన్ అయితే జరగాలి. సో లెట్ చూడండి, లెట్ A is equal to 2, B is equal to 6 తీసుకుంటే A plus B equal to 2 plus 6 equal to 8. అలాగే B plus A is equal to 6 plus 2 ఎంత అవుతుందండి? 8. సో A plus B is equal to B plus A. టోటల్ గా కండిషన్స్ అన్ని సాటిస్ఫై అయినాయి కదండి. సో ఏమని చెప్పొచ్చు మనం? ఫస్ట్ G1, G2, G3, G4 నుంచి ఏం చెప్పొచ్చు? G, ప్లస్ అనేది గ్రూప్ అని చెప్పొచ్చు. సో గ్రూప్ అయింది కాబట్టి G5 కూడా యాడ్ చేసుకుంటే మనం కలిపి చెప్పుకుంటే కాంపిటేటివ్ ప్రాపర్టీ సాటిస్ఫై అవుతుంది కాబట్టి దీన్ని మనం ఏం చెప్పొచ్చండి? ABN గ్రూప్ అని చెప్పొచ్చు. సో చూడండి ఇక్కడ రాస్తున్నాం. From G1, G2, G3, G4 and G5 we can say that G, plus is ABN group. సో G, plus అనేది ఏమైందండి? ABN గ్రూప్ అయింది. సో ఒకసారి అయితే థియరం అయితే టోటల్ గా చూద్దాం. ఏమన్నాడు? if G is a set of integers. సో ఇంటిజర్ సెట్ ని తీసుకుందాం. ఈవెన్ ఇంటిజర్ సెట్ ని తీసుకుంటున్నాం. సో ఈవెన్ ఇంటిజర్స్ అంటే ఏంటి? మనకి ఇంటిజర్ సెట్ లో అసలు ఏముండే? 0 +or -1 +or -2 and so on +or ∞ అనేవి ఇంటిజర్ సెట్ లో అయితే ఉంటాయి. సో వాటి నుంచి ఏం చేస్తున్నాం మనం? ఈవెన్ ఇంటిజర్స్ అనేవి తీసుకోవడం అయితే జరుగుతుంది. సో G అనే సెట్ లో మనకి ఏమి ఇచ్చాడండి? ఈవెన్ ఇంటిజర్స్ అనేవి ఇచ్చాడు. మనం ఏమని ప్రూవ్ చేయమన్నాడు? G అనేది ABN గ్రూప్ అని ప్రూవ్ చేయమన్నాడు. అండర్ ఏ కాంపోజిషన్ లో? ఎడిషన్ అనే కాంపోజిషన్ లో ABN గ్రూప్ అని చెప్పమన్నాడు. సో గివెన్ దట్ ఇచ్చిన సెట్ ని ఇది రాసుకున్నాం. ఏమని ప్రూవ్ చేయాలి? G, ప్లస్ అనేది ABN గ్రూప్ అని ప్రూవ్ చేయాలి. సో ABN గ్రూప్ అంటే ఏ కండిషన్ సాటిస్ఫై చేయాలి? గ్రూప్ కండిషన్స్ తో పాటు కాంపిటేటివ్ కాబట్టి కూడా సాటిస్ఫై చేస్తే మనం దాన్ని ఏమంటాం? ABN గ్రూప్ అని అంటాం కదండి. సో
క్లోజర్ ప్రాపర్టీకి వచ్చేసరికి a కామా b బిలాంగ్స్ టు g అయితే a ప్లస్ b అనేది 0 ఎగ్జిస్ట్ అవ్వాలి. సో a is equal to 2, b is equal to 6 అనేది తీసుకున్నాను, బిలాంగ్స్ టు g. సో 2 ప్లస్ 6 8 అనేది కూడా 0 ఎగ్జిస్ట్ అవుతుంది. సో g కామా ప్లస్ is a క్లోజర్ అయింది. అలాగే అసోసియేటివ్ వచ్చేసరికి ఏవైనా 3 ఎలిమెంట్స్ తీసుకుంటే అవి ఏమవ్వాలి, a plus b plus c is equal to a plus b plus c ఈక్వల్ టు అయితే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ is equal to రైట్ హ్యాండ్ సైడ్ అయితే దాన్ని మనం ఏం చెప్తాం, అసోసియేటివ్ అని చెప్పడం అయితే జరుగుతుంది. సో అసోసియేటివ్ కండిషన్ కూడా సాటిస్ఫై అయింది. అలాగే ఐడెంటిటీ. సో మనం చేసేది ఎడిషన్ లో కాబట్టి ఎడిటివ్ ఐడెంటిటీ ఏంటంటే 0 అనేది ఎడిటివ్ ఐడెంటిటీ. అలాగే మల్టిప్లికేషన్ ఐడెంటిటీ అయితే 1 అనేది. సో దీన్ని మల్టిప్లికేషన్ చేయాలంటే 1 అనేది ఎగ్జిస్ట్ అవ్వలేదు. సో మల్టిప్లికేషన్ లో ఐడెంటిటీ ఎగ్జిస్ట్ అవ్వలేదు కాబట్టి ఐడెంటిటీ కాదు. సో ఈ రెండు ప్రాపర్టీస్ సాటిస్ఫై అయితే దాన్ని ఏమని చెప్తామండి, సేమ్ గ్రూప్ అని చెప్తాం. అంటే ఈవెన్ ఇంటిజర్స్ అనేవి మల్టిప్లికేషన్ లో విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ లో ఏమవుతాయండి, సేమ్ గ్రూప్ అవుతుంది. సో ఎడిషన్ లోకి వచ్చేసరికి ఎడిటివ్ ఐడెంటిటీ ఏంటంటే 0. సో a ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు a అవ్వాలి. అలాగే 0 ప్లస్ a ఈజ్ ఈక్వల్ టు a అవుతే మనం ఐడెంటిటీ ఎగ్జిస్ట్ అవుతుందని చెప్తాం. సో ఇక్కడ ఐడెంటిటీ ఎలిమెంట్ కూడా ఎగ్జిస్ట్ అయింది. అలాగే G4 లో వచ్చేసరికి ఏమవ్వాలి, ఇన్వర్స్ ప్రాపర్టీ అనేది సాటిస్ఫై చేయాలి. సో ఇన్వర్స్ ప్రాపర్టీ అనేది కూడా సాటిస్ఫై అయింది. ఏదైనా ఒక ఎలిమెంట్ తీసుకుంటే ఎడిషన్ లో కాబట్టి సో పాజిటివ్ ఎలిమెంట్ తీసుకుంటే నెగిటివ్ అనేది రావాలి, ఏంటండి ఇన్వర్స్ అనేది. సో ఈ నెగిటివ్ తీసుకుంటే పాజిటివ్ అనేది రావాలి. సో 2 తీసుకున్నాం, 2కి -2 అనేది ఇన్వర్స్ ఎలిమెంట్ అయింది. అదే -2 తీసుకున్నారు అనుకోండి 2 అనేది ఇన్వర్స్ ఎలిమెంట్ అవుతుంది. సో ఇచ్చిన సెట్ లో +(-2), +(-4), +(-6) అండ్ సో ఆన్ +(-) ఉన్నాయి కదండి. సో ప్లస్ మైనస్ రెండు ఎగ్జిస్ట్ అవుతున్నాయి కాబట్టి అంటే పాజిటివ్ ఎలిమెంట్ అలాగే నెగిటివ్ ఎలిమెంట్ కూడా ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి సో ఇన్వర్స్ ఎలిమెంట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. అలాగే సో G1, G2, G3, G4 నుంచి ఏం చెప్పొచ్చు మనం, G కామా ప్లస్ ఈజ్ ఏ గ్రూప్ అని చెప్పొచ్చు. అలాగే కాంపిటేటివ్ ప్రాపర్టీ అంటే ఏవైనా 2 ఎలిమెంట్స్ తీసుకుంటే ఏ కాంపోజిషన్ అయితే యూజ్ చేసుకుంటామో ఆ కాంపోజిషన్ ద్వారా ఏ సర్కిల్ b is equal to b సర్కిల్ a అనే కండిషన్ ఎంత జరగాలి. సో ఇక్కడ సర్కిల్ అనే కండిషన్ ఏం తీసుకున్నాం, ఎడిషన్ అనేది తీసుకున్నాం. సో a plus b is equal to b plus a అనే కండిషన్ అయితే జరగాలి. సో a equal to b is equal to 6 తీసుకున్నాను, 8 అనేది వచ్చింది. సో LHS వాల్యూ 8 వచ్చింది, అలాగే RHS వాల్యూ కూడా 8 వచ్చింది. సో a plus b is equal to b plus a అయింది. సో ఫ్రమ్ G1, G2, G3 and G4 and G5 నుంచి ఏమని చెప్పచ్చు మనం, G కామా ప్లస్ ఈజ్ an abelian గ్రూప్ అని చెప్పచ్చు. సో అర్థమైంది అనుకుంటున్నాను అందరికీ. ఓకే, నెక్స్ట్ చూద్దాం. సో ప్లీజ్ పాజ్ వీడియో.